హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రక్షిత్ అట్లూరి, సంగీతన విపిన్, రాధికా శరత్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రమే ఆపరేషన్ రావణ్. క్రైమ్ థ్రిల్లర్ గా ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో చూసేద్దాం. హైదరాబాద్ నగరంలో అతి క్రూరంగా అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తూ దారుణంగా చంపుతుంటాడు ఓ సైకో. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేయమని జర్నలిస్ట్ అయిన సంగీతన విపిన్ కు బాధ్యతలు అప్పగిస్తారు. ఆమెకు అసిస్టెంట్ గా రక్షిత్ అట్లూరి ఉంటాడు. ఈ క్రమంలోనే తన కూతురు కనిపించడం లేదంటూ రాధికా శరత్ కుమార్ ఫిర్యాదు చేస్తుంది. ఈ తరుణంలోనే సంగీతన విపిన్ కూడా కిడ్నాప్ అవుతుంది. తాను పనిచేసే టెలివిజన్ ఛానల్లో సంగీతన విపిన్ పొలిటికల్ రిపోర్టర్ నుంచి క్రైమ్ రిపోర్టర్ గా ఎందుకు బదిలీ చేస్తారు? రక్షిత్ అట్లూరి ఎందుకోసం టీవీ ఛానల్ ఉద్యోగంలో చేరతాడు? సంగీతన విపిన్ కిడ్నాప్ అయిన తర్వాత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది? ఇంతకీ సైకో కిల్లర్ ఎవరు? ఆమెను ఎందుకు కిడ్నాప్ చేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఈ మూవీ. పలాసా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన రక్షిత్ అట్లూరి తండ్రి వెంకట సత్య రచనా దర్శకత్వంలో వచ్చిన మూవీయే ఈ ఆపరేషన్ రావణ్. పక్కా యాక్షన్ ఆధారంగా సాగే క్రైమ్ థ్రిల్లర్ మూవీగా ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ హాఫ్ లో రకరకాల అంశాలతో కథను ముందుకు తీసుకుపోయాడు దర్శకుడు. ఇక సెకండ్ హాఫ్ లో తన సత్తాను చూపించాడు. ద్వితీయార్థంలో దర్శకుడు అనుసరించిన స్క్రీన్ ప్లే, ట్విస్టులు చూస్తే అనుభవం ఉన్న డైరెక్టర్ లా అనిపిస్తాడు. ఫస్ట్ హాఫ్ లో కథను క్రిస్పీగా చేసి ఉంటే మంచి క్రైమ్ థ్రిల్లర్ అయ్యుండేది. ఇక రక్షిత్ అట్లూరి ఎప్పట్లాగానే తన మార్క్ నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. క్యారెక్టర్ పరంగా ఉన్న మాస్ కమర్షియల్ అంశాలను చక్కగా ఉపయోగించుకుని తనలోని నటుడిని కొత్తగా చూపించడంలో సక్సెస్ అయ్యారనడంలో సందేహం లేదు. ఇక రాధికా శరత్ కుమార్ మరోసారి ఎమోషనల్ పాత్రలో ఒదిగిపోయారు. రాజకీయ నేతగా రఘు కుంచే, జర్నలిస్ట్ గా సంకీర్తన్ విపిన్ తమ నటనతో మెప్పించారు. క్రైమ్, యాక్షన్ సినిమాలు ఆదరించే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.